ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. నమస్తే అండి వీరాంజనేయులు గారు. నమస్కారం అండి. ఇప్పుడు పూరి రథయాత్ర వస్తుంది. సో అందరూ కూడా దానికే సిద్ధమవుతూ ఉన్నారు. చాలా చాలా రష్ ఉంటుంది. ముందు నుంచే ప్రిపరేషన్స్ ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ వెళ్ళడానికి అక్కడ చుట్టుపక్కల రూమ్స్ కోసం కూడా అందరూ స్టార్ట్ అయిపోయారు. అయితే మోస్ట్ ఏన్షియంట్ టెంపుల్, చాలా పవర్ఫుల్. రకరకాల కథలు విన్నాం పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి. అసలు ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇంకా కంటెంట్, ఇంకా తెలియని విషయాలు ఏదో ఒకటి బయటకు వస్తూనే ఉంటుంది. సో అలాంటిది వాస్తు ప్రకారం పూరి జగన్నాథ్ టెంపుల్ చాలా హైయెస్ట్ ప్రయారిటీ ఉంది కాబట్టి ఇంకా కూడా అలా సస్టైన్ అవుతుంది. అందులో ఆ మ్యాజిక్, ఆ పవర్, ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంది అంటూ ఉంటారు. సో దానికి సంబంధించి ఈరోజు డిస్కస్ చేద్దామండి. చాలా మంచి టాపిక్ అండి. ఎందుకంటే పూరి జగన్నాథ్ గురించి మీరు అంటే రకరకాల స్టోరీస్ వింటాము, చాలా లైవ్ కేసెస్ కూడా మనం చూస్తాం. రీసెంట్గానే మనం నార్త్ ఇండియాలోనే ఒక కేసు కూడా చూసాం. అబ్బాయిని పాస్ట్ 1-2 months నుంచి హాస్పిటలైజ్డ్ అట. వెంటిలేషన్ మీదే ఉన్నాడు. ఇంకా వేస్ట్, నువ్వు తీసుకెళ్ళిపో, ఉన్నన్ని రోజులు ఊపిరాడినంత కాలం ఉంటాడు అని అంటే, బాబు, చిన్న బాబు, పూరికి తీసుకెళ్ళి అక్కడ జస్ట్ అక్కడ పెట్టాడంట. ఆ బాబు మెల్లమెల్లగా మంచి నయం అవ్వడం స్టార్ట్. సో ఇలాంటి మిరికల్స్ ఎన్నో ఉన్నాయి కదా, జెండకు సంబంధించి కానీ రకరకాలు. అవునండి. ఇది పూరి దేవస్థానం వేసుకునేదానికి వాస్తుకి మన భారతదేశంలో అత్యంత వాస్తు బాగున్న ఒక లివింగ్ ఏజెంట్ చూపించమంటే పూరి దేవస్థానం అండి. ఎందుకంటే దీనికి ఆల్మోస్ట్ ఇప్పుడున్న కరెంట్ స్ట్రక్చర్ గుడి ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 970 సంవత్సరాలు అవుతుంది. 970 years ఓల్డ్ టెంపుల్. అంటే 970 yearsలో మనకి రీసెంట్గా మన హుదూద్ తుఫాన్, ఆ తుఫాను మధ్యలో అది చాలా తుఫాన్లు వస్తూ ఉంటాయి, భూకంపాలు, చాలా న్యాచురల్ కరెంట్ చాలా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనకి బే ఆఫ్ బెంగాల్లో వచ్చే సైక్లోన్స్ మొత్తం కూడా పూరి దగ్గర తీరం దాటుతాయండి. అంటే తీరం దాటేప్పుడు 100 kilometers స్పీడ్లో వస్తుంది ఎయిర్ అనేది. మనకు వార్త చెప్తాం 80 kilometers స్పీడ్లో వస్తాయి, 60 kilometers స్పీడ్లో గాలి వస్తూ ఉంటుంది అనేది వింటాం. అంత మ్యాసివ్ స్ట్రక్చరు పూరి మీదనే వెళ్తున్నప్పుడు అంత గాలి ఎంత ప్రభావం ఉంటుందండి. మన ఇల్లు చెట్లు పడిపోతూ ఉంటాయి. మరి అంత పెద్ద గుడి చెక్కుతరకంగా ఉంది చూడండి. దాంట్లో ఎంత మహత్తరం ఉందండి. ఎందుకంటే పటిష్టంగా కూడా దాన్ని బిల్డ్ చేశారు అప్పట్లోనే. అవునండి. ఎందుకంటే 970 years ఓల్డ్ అంటే ఆల్మోస్ట్ 1000 years, 30 years ఏముంది, ఆల్మోస్ట్ 1000 years ఓల్డ్ టెంపుల్. అంత ఓల్డెస్ట్ అంటే ఏన్షియంట్ టెంపుల్, లివింగ్ టెంపుల్. అంటే ఇప్పుడు పూజలు జరుగుతుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా. అట్లాంటి చాలా అరుదు అనమాట. దీనికి ఈ వాస్తుపరంగా చూస్తుంటే పంచభూత సమాహారం అనమాట ఈ గుడి. పంచభూత సమాహారం మనం అనుకుంటాం ప్రతిసారి 5 elements పంచభూతం అనుకుంటాం. ఈ గుడికి 100% మీరు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే దానికి కారణం మనకి పూరి గుడి వచ్చేసరికి బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతానికి దగ్గరగా ఉందండి. బంగాళాఖాతం ఎప్పుడైతే నీరు అంటే జలతత్వం, నీరు అనేది, వాయువు, భూమి, ఆ తర్వాత గాలి, తర్వాత ఆకాశతత్వం, ఈ 5 తత్వాలు ఉంటాయి అన్నమాట. ఇది మనకి పక్కన సముద్రం ఉంది. సముద్రం పక్కన మరి పక్కన మనకు అందరూ సముద్రం పక్కన, నది పక్కన, కాలువ పక్కన, చెరువు పక్కన ఇల్లు కట్టకూడదు అంటారు. ఇల్లు గుడి కట్టకూడదు అంటారు. వాస్తుపరంగా అగెనిస్ట్ అనమాట. ఎందుకంటే సడన్గా వరద వచ్చినా పొంగు వచ్చినా కానీ ఇల్లు కొట్టుకుపోతారు కదా. అందువలన అది టెక్నికల్గా ప్లస్ శాస్త్రపరంగా వద్దంటారు. కానీ ఆలయాల్లో ఏవి చూసినా, పురాతన ఆలయాలు కంపల్సరీ నదియో ఏదో ఒక ఉండే ఉంటది కదా. ఉన్నాయండి. ఇప్పుడు పూరి కూడా సరిగా ఆల్మోస్ట్ ఇప్పుడున్న కరెంట్, అప్పుడు సముద్రం 1000 సంవత్సరాల క్రితం సముద్రం ఏడో వెనకాల ఉండేది. ఇప్పుడు భూమి మునిగిపోతుంది కాబట్టి ఇప్పుడు కూడా నీర్లీ 1.5 to 2 kilometers దూరంలో ఉంటుందండి సముద్రానికి. దూరం దగ్గర ఏం లేదు, నడిచిపోతే కనీసం 10-15 నిమిషాలు పడుతుంది అనమాట. అంత దూరం ఉంటుంది. అందువల్ల అక్కడ జలతత్వం ఎక్కువ అనమాట. గుడికి జలతత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి ధనప్రవాహం ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని మనం ఈశాన్యం చాలా ఎక్కువ ప్రయారిటిస్తాం కదండి. తూర్పు దిక్కున పూర్తి జలమే ఉంది, సముద్రమే. అంటే దాని ప్రభావం ఎంత ఉంటుంది, సముద్రంలో ఎన్ని చేపలు ఉంటాయి, ఎన్ని జీవులు ఉంటాయి, అంటే లివింగ్ ఏజెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అందుకని జలతత్వం ఎక్కువ బాగా బలంగా ఉంది. దానివల్ల దానికి పూరి గుడికి మనకి స్త్రీ క్షేత్రం కూడా పేరండి. స్త్రీ అంటే ఏంటంటే లక్ష్మి. అంటే మీరు లక్ష్మి ఎప్పుడు ఉంటుంది. అందుకే మనం ఈ మధ్య కూడా చాలా విన్నాం, భండాగారాలు ఉన్నాయి, అక్కడ బంగారం ఉంది, ఇక్కడ బంగారు రత్నాలు ఉన్నాయి, రత్న భండాగారం అని చెప్పి వింటా ఉంటాం. ఇది కూడా ఒక కారణం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ పూరి గుడి మీద ఆల్మోస్ట్ ఇప్పటికి 18 సార్లు దండయాత్ర జరిగిందండి. ఢిల్లీ సుల్తాన్లు, బెంగాల్ సుల్తాన్లు, అట్లా చాలా పేరు చెప్పుకుంటే చాలా లిస్ట్ ఉంది. ఆల్మోస్ట్ 14 నుంచి 18 సార్లు దండయాత్ర. ఇది అఫీషియల్ గా మనం చూస్తున్నాం అనమాట. 18 సార్లు దండయాత్ర అంతా దోచుకుని పోయారు. ఇప్పుడు కూడా మన బండాగారాలు ఇంకా స్టిల్ బంగారం నిధులు ఉన్నాయి అక్కడ అనమాట. అందుకని శ్రీక్షేత్రం అంటారు అనమాట దాన్ని. దానికి కారణం ఏంటంటే తూర్పు, ఈశాన్య బలం, తూర్పు వైపు బాగా స్ట్రాంగ్ ఉందనమాట. ఒకటి జలతత్వం గురించి మాట్లాడుకుంటే అక్కడి నుంచి ముందర పోతే అండి మనకి దానికి ప్రహారం, మనకు గుడికి ఏదైతే చుట్టూ ప్రహరీ గోడ ఉంటుందో కదా, ప్రాకారం అంటారు. ప్రాకారాలు ఏంటంటే ప్రహరీ గోడ ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్
40 feet హైట్ 30 feet హైట్ ఉంటాయి అనమాట. దానికి 2 ప్రాకారాలు ఉన్నాయి మళ్ళీ. బాహ్య ప్రాకారం ఒకటి అంటే వాళ్ళ భాషలో వేరేగా ఉంటుంది, మనం భాష మాట్లాడుకుంటే మరి బాహ్య ప్రాకారం చాలా పెద్దగా, దాని లోపల మళ్ళీ అంతరంగం ఇంకొక ప్రహరీ గోడ ఉంటుంది. దానికి కూర్మ భేద ప్రహరీ గోడ అంటే, కూర్మ భేద అంటే తాబేలు ఆకారం ఉంటుంది అనమాట ప్రహరీ గోడ అనేది. మన ఇళ్లలో తాబేలు బొమ్మలు పెట్టుకుంటాం, తాబేలు మార్కులు పెట్టుకుంటాం కదండి, కూర్మం అంటారు అన్నమాట సంస్కృతంలో. కూర్మ భేదం ఎందుకంటే అసలు ప్రహరీ గోడ ఎందుకనేది ఫస్ట్ మాట్లాడుకోవాలి. వాస్తుపరంగా చూసుకుంటే ప్రహరీ గోడ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీని బయటకు పంపించదు, బయట ఎనర్జీ నుంచి లోపల రానిది అనమాట. పక్కింట్లో మనకు రాదు, మన ఇంట్లో పక్కింట్లో పోదు. అది వాస్తుపరంగా ప్రహరీ గోడ ఇంపాక్ట్ అనమాట. ముఖ్యంగా పూరి క్షేత్రంలో కూర్మ భేదం ఉందన్నమాట. కూర్మ మీద ఇళ్ళలో మనం సాధారణ కట్టుకోలేము, ఎందుకు కూర్మ ఆకారం తాబేలు ఆకారం మనం కట్టలేము కాబట్టి. ఇది ఏంటంటే తాబేలు ఎందుకు మనం ఇళ్లలో అందరూ తాబేలు మార్క్ అయి పెట్టుకుంటే రీజన్ ఏంటంటే ధనలక్ష్మిని అట్రాక్ట్ చేయడానికి, పాజిటివ్ వైబ్రేషన్ పుల్ చేయడానికి, ఆ తర్వాత నెగిటివ్ వైబ్రేషన్ పోవడానికి, ఇవన్నీ రకరకాల కారణాలు అన్నమాట తాబేలుకి. అదే రీజన్ చేత కూర్మ భేదంతో కట్టబడిన ప్రహారీ ఉందన్నమాట. ఇది చాలా పవర్ఫుల్. అందువల్ల 1000 సంవత్సరాలు నాకు కూడా ఇంతవరకు చెక్కు చెదరలేదు, ఇప్పుడుగా అంత విరాలు జరుగుతుంది అనమాట. లాక్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డివోటీస్ వెళ్తాం అనమాట. రేపు ఆషాఢ మాసంలో ఇది మనకి జగన్నాథ రథయాత్ర ఉంటుంది, దానికి కూడా పెద్ద స్టోరీ ఉందండి. ఎందుకంటే అది పూరి గుడిలో ఉన్న విగ్రహాలు ఏంటంటే ఇవి చెక్క విగ్రహాలు అనమాట, వేప చెట్టు చేసిన విగ్రహాలు అనమాట. మామూలుగా ప్రతి గుడిలో ఏంటంటే ప్రతిరోజు స్నానం చేయించిన అభిషేకాలు అవి ఉంటాయి, అక్కడ చేయరు అనమాట. సంవత్సరం ఒక రోజు మాత్రం బయటికి తీసుకొచ్చి స్నానాలు చేపిస్తారు, అభిషేకాలు చేస్తారన్నమాట. ఆ 108 రకాల కలశాలతో చేస్తారన్నమాట. దానివల్ల ఏంటంటే నీళ్ళు పోయటం నాకు జలుబు జ్వరం వచ్చిందని చెప్పేసి 15 రోజులు క్వారంటైన్ చేస్తారు మన భాషలో మాట్లాడుకుంటే. ఈ 15 రోజులు ఆయనకి అక్కడ దర్శనాలు ఏముండవు అనమాట. ఒక చీకటి రూమ్లో తీసుకెళ్ళి పెడతారు, ఓన్లీ ప్రధాన అర్చకుడు ఒక ఆయన ప్లస్ ఒక ఆయుర్వేద వైద్యుడు, ఇద్దరు మాత్రం వెళ్తారు లోపలికి. ఆయుర్వేద వైద్యులు వెళ్ళిపోయి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇస్తారన్నమాట విగ్రహాలకి. ఆ 15 రోజుల తర్వాత మళ్ళీ గుడిలో ఆ 15 రోజులు లంకనం అనమాట. చాలా లిమిటెడ్ డైట్ అన్నమాట. యాక్చువల్గా పూరి క్షేత్రంలో డైట్ ఎలా ఉంటుంది, మరి భోగం అంటారన్నమాట, హెవీ డైట్ అనమాట. 60 రకాల పదార్థాలు పెడతారన్నమాట రోజు. ఈ 15 రోజులు మాత్రం క్వారంటైన్లో మాత్రం ఓన్లీ ఫ్రూట్ డైట్, ఫ్రూట్స్ వెజిటేబుల్స్, లైక్ లిక్విడ్ డైట్ అనమాట. అంటే మనం ఇప్పుడైతే క్వారంటైన్ అవి మనం అనుకుంటున్నాం, అది భగవంతుని ఎప్పుడో 1000 years బ్యాక్ కూడా డిఫైన్ చేశారనమాట అది. ఆ తర్వాత 15 రోజుల తర్వాత బయటకు వచ్చిన తర్వాత 1 day గుడిలో ఉంటారండి. గుడిలో ఉండి అక్కడి నుంచి మళ్ళీ బయటకు వస్తారు, అప్పుడు రథయాత్ర జరుగుతుంది అనమాట. 3 దేవతలు, శ్రీకృష్ణుడు కానీ, బాలభద్రుడు కానీ, సుభద్రదేవి 3 రథాల మీద వచ్చి 9 రోజులు వేరే గృహం నుండి మళ్ళీ అక్కడి నుంచి వస్తారనమాట. ఇది రథయాత్ర. ఈ రథయాత్ర చూడటానికి కనుల పండుగ చాలా బాగుంటుంది. లక్షల జనాభా వస్తారు. ఇసుక వేస్తే రాలనంత జనం అంటారు కదా, అట్లాంటి జనం ఉంటారు అనమాట. ఇది అనుకున్న స్టోరీ అనమాట. సో ఇది వాస్తుపరంగా మనం చూసుకుంటే ఏంటంటే ఇక్కడ ఈ పూరి క్షేత్రంలో వచ్చరికి ఏంటంటే ఫస్ట్ మన ప్రహరీ గోడ మాట్లాడుకున్నాం, తూర్పు సముద్రం ఉంది, ప్రహరీ గోడ తర్వాత మళ్ళీ అంతర్గోడ ఉంది, అంతర్గోడ కూర్మభేద గోడ. ఆ తర్వాత మనకి గుడి అంతా కూడా ఏంటంటే తూర్పు ఫేసింగ్ ఉంటుంది. అంటే తూర్పు అంటే ఈస్ట్ టు వెస్ట్ ఫేసింగ్, మన ఇంగ్లీష్ ఇప్పుడు భాషలో అయిపోయింది ఈస్ట్ వెస్ట్ బిట్ అనమాట అది. సో అది ఎలా ఉంటుందంటే తూర్పు సింహద్వారం వస్తుంది, ఆ తర్వాత లాస్ట్ మనకు గర్భాలయం సరికి ఈస్ట్ వెస్ట్ వైపు ఉంటుంది అనమాట. మీరు గుడి చూస్తుంటే ఎవరన్నా కానీ పెద్ద గర్భాలయం వచ్చేసరికి హైట్లో ఉంటుంది, దాని ముందర ఇంకో మంటపం, దాని ముందర ఇంకో మంటపం, మొత్తం 4 మంటపాలు ఉంటాయి. ఇట్లా ఈ స్లోపులో ఉంటాయి అనమాట. అంటే వెస్ట్ సైడ్ హైట్ ఉంటుంది, తూర్పు వచ్చేసరికి ఇట్లా డౌన్ అయిపోతుంది అనమాట. అంటే వాస్తు ఎలా మెయింటైన్ చేస్తారు. సో చాలా పర్ఫెక్ట్ వాస్తు అనమాట. దానికి ఒక్కో మంటానికి ఒక్కో పేరు ఉందండి. సో ఫస్ట్ది వచ్చేసరికి నీలా చక్రం లేకపోతే విమాన గోపురం అంటారు. ఆ తర్వాత సరికి ఏంటంటే గర్భగృహం ముందర వస్తుంది అనమాట. ఆ తర్వాత జగమోహన అనేది ఇంకోటి వస్తుంది అనమాట, జగమోహన్ మంటపం అని చెప్పేసి. అంటే ఆ తర్వాత సరికి ఏమో నట మండపం, అంటే మనకి డ్యాన్సు గేమ్స్ అప్పట్లో వేసేవాళ్ళు కాబట్టి దానికి సంబంధించి. దాని తర్వాత భోగ మండపం అనమాట. ఈ రకాల ఆ మండపాలు ఎలా ఉంటాయండి, విమానం ప్రధాన ఆలయం నుంచి ఇట్లా డౌన్ అవుతుంది, స్లాంటింగ్ వస్తుంది, తూర్పు వేస్తే డౌన్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత సరికి మనకి బయట ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభం కూడా ఏంటంటే అసలు ఆ గుడికి ధ్వజస్తంభం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న ప్రెజెంట్ అరణ్య స్తంభం అంటారు అనమాట. ఈ అరణ్య స్తంభం అనేది పూరికి సంబంధించింది కాదు. కోనరకుల సన్ టెంపుల్ మన అందరూ తెలిసిందే. అది 1830లో ఇన్వైట్ చేశారన్నమాట. అది పగలగొట్టినప్పుడు అంత పగలగొట్టేశారు, అందరూ తెలిసిందే. అక్కడ అరగిరి స్తంభం తీసుకొచ్చి పూరి దగ్గర ప్రతిష్ఠించారన్నమాట. ఆల్మోస్ట్ 250-200 years బ్యాక్ ఓల్డ్ అనమాట. ఆ మంటపానికి ఒక స్పెషాలిటీ ఉందండి, ఆ స్తంభానికి కూడా. మనం ఎప్పుడైతే ఈస్ట్ లోంచి ఎంటర్ అవుతా ఉంటామో ఆ మంటపం దగ్గర అందరూ వచ్చి నమస్కారం చేస్తారు.
ఆ మంటపం దగ్గర వచ్చినప్పుడు మనం ఏదో రకరకాల కారణాలతో రకరకాల వైబ్స్ వస్తాం, నెగిటివ్ వైబ్రేషన్స్తో. ఆ మంటపం దగ్గర కానీ అదంతా ఫస్ట్ అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట. ఫస్ట్ లెవెల్ ప్యూరిఫికేషన్ అక్కడ అవుతాము. సింహద్వారంలో ఒక ప్యూరిఫికేషన్, ఆ తర్వాత భోగమండ ఒక ప్యూరిఫికేషన్, ఆ తర్వాత 4 మంటపాలు, లాస్ట్ గర్భాలయం వెళ్ళేసరికి మనం అదొక శాస్త్ర ప్రకారం ఉందండి. అంటే హ్యూమన్ దగ్గర నుంచి దేవుడి దగ్గర నడిచే దారంలో మొత్తం మనం ప్యూరిఫై వెళ్ళిపోయి చివరికి మోక్షం దగ్గరికి వెళ్తాం అనమాట. చాలా అత్యంత భారీ ఎత్తున, అంటే దీనికి కూడా ఒక 6 రకాల, దీని గురించి స్కంద పురాణంలో ఉంది, అగ్ని పురాణంలో ఉంది, మనసార శాస్త్రం ఉంది, మాయామత శాస్త్రంలో ఉంది. మీరు ఎన్ని రకాల శాస్త్రాలు చూసుకున్నారు, వాస్తు శాస్త్రం ఏది చూసుకున్నా కానీ అన్నింటిలో ఉందన్నమాట. ఈ పురాణాలు వివరించబడింది దీని, అంటే ఈ అంత వాస్తు ప్రభావం ఉందన్నమాట దాని గురించి. ఎస్, ఇవి జెండాకి కూడా ప్రత్యేకత ఉంది కదండి. అవునండి, ఈ చక్రానికి కూడా ఉంది యాక్చువల్గా, నీలి చక్రం. అవునండి. మనకి ఈ మెయిన్ గుడి వస్తారు, గర్భగృహం గుడి వచ్చేసరికి టవర్ వస్తుంది మనకి, గోపురం వచ్చేసరికి ఆల్మోస్ట్ 214 అడుగులు ఉంటుందండి. అంటే చూస్తే మన కళ్ళు కనిపించు అంత హైట్లో ఉంటుంది అనమాట. అక్కడ పోయిన తర్వాత ఆ పైన మళ్ళీ నీలా చక్రం, ఒక చక్రం ఉంటుంది, అంటే ఒక యంత్రం అన్నమాట. చక్రం అంటే అది 11.5 అడుగులు ఎడల్పు ఉంటుందండి. డయామీటర్ చూసుకుంటే అంత పెద్ద, ఒక మనిషి నుంచి మనిషి మీద హైట్ ఉంటుంది, అంత పెద్ద చక్రం అది. అది కూడా అష్టధాతులతో చేసింది అనమాట. అంటే ప్యూరిఫైడ్ వాటి కాల్డ్ మెటల్స్ అనమాట అవి, అష్టధాతువులు. అందుకే మనం యంత్రాలు చక్రాలు అంటాం కదండి, అవన్నీ అట్లా ధాతువులు చేస్తారన్నమాట. మనం పంచ లోహాలతో చేస్తారు మన సాధారణంగా, అది అష్టలోహాలు అనమాట. అది కూడా అంత పెద్దది, 11.5 అడుగు అంటే ఎంత పెద్దది ఉంటుంది చూడండి. మళ్ళీ దాని మీద మళ్ళీ జెండా ఉంటుంది అనమాట. ఆ జెండా కూడా ఎప్పటికి దానికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఆ జెండా ఎప్పుడు ఎగురుతానే ఉంటుంది, అక్కడెక్కడ ఏ పక్షులు ఎగరో దాని మీద కూడా. ఈ చక్రం యొక్క స్పెషాలిటీ చెప్పమంటారు. ఆ చక్రం ఏంటంటే ఆకాశతత్వానికి సింబల్ అనమాట. వాస్తు ప్రకారం ఆకాశతత్వం ఉంటుంది కదా, ఆకాశతత్వానికి సింబల్ ఆ చక్రం అనమాట. ప్రాణాన్ని ఇట్లా తీసేసుకుంటుంది, ఆకాశం నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ గర్భ గృహంలోకి వెళ్ళిపోతాయి అనమాట. అందుకని మన ఇంట్లో యంత్రాలు అంటాం అనమాట. యంత్రాలు అంత ప్రయారిటీ అనమాట. యంత్రాలు కాస్ట్లీ కూడా, బట్ దాని ప్రభావం అంత హెవీగా ఉంటుంది అనమాట. సో ఆకాశతత్వానికి మనకి అది బాగా వస్తున్నాం, నీల చక్రం అనమాట. నీల చక్రం అంటారు ఇది. ఆ తర్వాత గర్భగుడి వచ్చేసరికి మనకు సుమారుగా ఆ గోపురం వచ్చేసరికి అరౌండ్ 180 నుంచి 200 అడుగులు ఉంటుంది హైట్. వీళ్ళెవరు కూడా మనుషులు కూడా దేన్ని పట్టుకోకుండా అంతే బైక్ ఎక్కుతారండి. ప్రతిరోజు జెండా మారుస్తారు, ప్రతిరోజు మార్చాల్సిన జెండాని. గాలికి ఆపోజిట్ గా ఊగుతుంది జెండా అని కూడా. అవును, ఒకే డైరెక్షన్ వెళ్తుంది, గాలి ఇటు వచ్చిన అది ఒకటే డైరెక్షన్ అది. సో అది ఒక ప్రత్యేకత అనమాట. అంటే అది అక్కడ శక్తి ఉంటే తప్ప సాధారణంగా జరగదు. మన ఇంటి మీద ఒక జెండా కట్టండి, గాలి ఉంటే ఎగిరిది, లేకపోతే మామూలు పడిపోతుంది. అది అట్లా కాదు, అదొక విశిష్టత అనమాట. పక్షులు ఎందుకు ఎగరు నాకు అది ఎప్పుడు తెలుసుకోవాలని ఉండే. ఎప్పుడైనా ఒక పక్షి అయినా ఎగిరితే అది బ్రేకింగ్ న్యూస్ అయిపోతుంది. పక్షులు ఎందుకు ఎగవంటే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కోటప్పకొండ అని చెప్పేసి క్షేత్రం ఉందండి. అక్కడ కూడా శివరాత్రి రోజు బాగా చేస్తారు, తిరునాళ్ళు బాగా చేస్తారు. లాక్స్ ఆఫ్ రూపీస్ డెవోటీస్ వస్తూ ఉంటారు. అయినా కానీ అక్కడ కూడా కాకులు కానీ ఏం కనిపించాం. అంటే ఒక్కొక్క క్షేత్రానికి ఒక మహత్యం ఉండేది అనమాట. మీరు సముద్రం, పూరి దగ్గర సముద్రం దగ్గర మనకి కొంగలు చాలా రకరకాల పక్షులు ఉంటాయి, కానీ ఆ గుడి దగ్గర పక్షులు పోవు. ఒకటి ఏంటంటే బాగా హైట్ ఎక్కువ గుడి అనేది, అంత హైట్కి ఆ సముద్రం గాలికి ఎగరలేవని చెప్పి ఒక రీజన్ అనుకోవచ్చు. రెండోది సముద్రం నుంచి ఆపోజిట్ డైరెక్షన్ గాలి వస్తూ ఉంటుంది. సో పక్షికి అనుకూలంగా ఉండదు అనమాట ఎన్విరాన్మెంట్. అందు గురించి ఎగరపోవచ్చు సైంటిఫిక్గా చూస్తే. ఆధ్యాత్మికత చూసుకుంటే అదొక నెక్స్ట్ లెవెల్ అనమాట. అది దాని గురించి మాట్లాడాలంటే ఇది పూరి క్షేత్రం గురించి మెయిన్ మనం మాట్లాడుకున్నాం అనమాట. ఫస్ట్ ఏంటంటే సింహద్వారం, గర్భాలయం, తర్వాత ప్రాకారాలు ఎందుకు కడతాం, పాజిటివ్ ఎనర్జీ బయట పోకుండా ఉండటానికి, బ్లాక్ చేయడానికి. ఆ తర్వాత సింహద్వారం ఎందుకు ఉండాలి, దాని ప్రాముఖ్యత ఏంది. ప్లస్ ఈ పూరి జగన్నాథ్ ఆలయానికి ఆల్మోస్ట్ 4 పక్కన 4 రకాల ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి, డోర్లు ఉన్నాయి. ఒకదానికి హస్తి అంటే ఏనుగు ద్వారం అని, ఒకదాని వ్యాఘ్ర అంటే పురి ద్వారం అని చెప్పేసి, ఇంకోటి మెయిన్ ద్వారం సింహద్వారం, సింగ అంటారు వాళ్ళ భాషలో, సింగ అంటే సింహద్వారం అని చెప్పేసి, ఇంకోటి ఒకటి అశ్వద్వారం అంటారు. సో 4 రకాల డోర్లకి 4 రకాల ద్వారాలు పెట్టారు. అది కూడా సింగిల్ లైన్ అలైన్మెంట్ అనమాట. మీరు తూర్పు వైపు నుంచి డోర్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ వెస్ట్ ఫేస్ కూడా అదే సింగిల్ అలైన్లో డోర్లు ఉంటాయి. నార్త్ నుంచి సౌత్కి ఉంటాయి అలైన్మెంట్. ఇప్పుడు చాలా మంది వాస్తు పండితులు మాట్లాడతారు డోర్ అటు ఉండాలి ఇటు ఉండాలని చెప్పేసి. మీరు ఎవరు కన్సల్ట్ అక్కడ పూరి క్షేత్రానికి వెళ్ళిపోయి ఆ గుడి చూసారండి. ఆ గుడి 1000 సంవత్సరాల నుంచి రాణిస్తుందంటే, 1000 సంవత్సరాల నుంచి లక్ష్మీదేవి తాండవిస్తుందంటే ఆ గుడిలో ఉన్న వాస్తు మహత్యం అనమాట. సో మీరు ఎవరు వెళ్ళదు, వాస్తు పండుగ వెళ్ళొద్దు, మీరు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళండి ఒకసారి. 2 స్వామిక స్వకారం 2 జరుగుతాయి అన్నమాట. పూరికి వెళ్తే అక్కడ వాస్తు చూసారండి, అదే మాదిరి ఇల్లు కట్టుకోండి. అదే మాదిరి అంత కట్టలేము, అట్లీస్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలని ట్రై చేస్తాం. ఎందుకంటే ఈ వాస్తు పురుష మండల ప్రకారం పూరి గుడి అనేది మనకి వాస్తు పురుష మండల ప్రకారం 81 స్థానాలు ఉంటాయి అనమాట. 81 పాదాలు అంటారు. పూరి గుడి కట్టిన అంత మహత్తరమైన గుడి కూడా మనకి దాదాపుగా 64 స్థానాల్లో కట్టగలిగారు. 81 స్థానాలు కట్టలేకపోయారు. 64 స్థానాలకే ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది. ఎన్ని తరాలు పోయి ఉంటాయండి.
ఎంతమంది మారుంటారు, ఎంతమంది రాజులు పోషించుంటారు. సో మనకి పూరీ క్షేత్రంలో ఒక విశేషత ఏంటంటే ధనాకర్షణ ఎంత ఉందో జనాకర్షణ అంతేనండి. మీరు ఏ రోజు అని చెప్పండి, సండే లేదు, మండే లేదు, 7 days 365 days ఎప్పుడు పోయినా కానీ ఫుల్ జనాభా అంటారు. ఎప్పుడు పోయినా గుడిలో భయంకరంగా డబ్బు ఉంటుంది ఆటోమేటిక్గా. సో మన ఇంటికైనా కానీ, మన కంపెనీకైనా కానీ, మన వ్యాపారానికి కానీ ధనాకర్షణ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ అది ఎప్పుడో మహర్షులు ఎప్పుడో రాసి పెట్టారండి. మన మీద కొత్తగా ఇన్వెస్ట్ చేయక, కొత్తగా అనుకోకర్లేదు, ఆల్రెడీ రాసి పెట్టారు, ఆల్రెడీ శాస్త్రాలు ఉన్నాయి. ఆ శాస్త్రాలు మన ఇంట్లో అవకాశం అంత వరకు, మన వర్క్ ప్లేస్లో కానీ, మన వ్యాపారం కానీ, మన ఇంట్లో కానీ అవకాశం అంతా ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనకు కూడా బాగా రాణిస్తుందండి. ఎస్, ఆ రోజుల్లోనే అసలు వాస్తుని ఎంత పక్కడబందీగా ప్లాన్ చేసుకోగలిగితే ఇంతటి మహత్తరమైన పుణ్యక్షేత్రం రాగలిగింది. అవునండి, అంతేనండి. ఎస్, సో మిస్టరీ ఆఫ్ పూరి నిజంగానే ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, ఎంతో మాట్లాడుకున్నా, ప్రతిసారి ఎవరో ఒకరు ఇంకో కొత్త విషయం చెప్తారు, అబ్బురపరిచి వెళ్ళబెట్టి అవునా ఇది కూడా ఉందా అలా అనిపిస్తుంది. ఎన్నోసార్లు అనుకుంటున్నాం వెళ్ళాలని, స్వామివారి అనుగ్రహం ఉండాలి కదండి, దర్శన భాగ్యం కలగాలన్నా కూడా. కానీ చాలా బ్రహ్మాండమైన క్షేత్రం అండి. మీరు ఒక్కసారి వెళ్తే మళ్ళీ ఇంకోసారి ఆ ఫీలింగ్స్ బయట రాలేరు. 2 years 3 years అయినా అదే ఫీలింగ్ మీ మనసులో పడిపోతాయి అన్నమాట గుడి గురించి. ఎస్, సో మీలో ఎవరైనా పూరి జగన్నాథ ఆలయాన్ని విజిట్ చేశారా, చేస్తే మీకు ఎలాంటి అనుభూతి కలిగింది, అవన్నీ కమెంట్స్ రూపంలో తెలియజేయండి. చాలా సంతోషం వీరాంజనేయులు గారు, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.